హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న గుత్తి అఫీషియల్. సారీ, బాగానే గ్యాప్ ఇచ్చాను. నా ముందు వీడియోకి ఈ వీడియోకి అరౌండ్ 7 to 8 డేస్ గ్యాప్ ఉందనుకుంటా. ఆఫీస్లో వర్క్ చాలా ఎక్కువగా ఉంది. చాలా హెక్టిక్ లైఫ్ స్టైల్ నడుస్తుంది. సో సూపర్ బిజీగా ఉండడం వల్ల ఈ వీడియో కొంచెం లేట్ అయింది. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, ఇట్స్ మై చిన్నూస్ 3rd బర్త్డే అండి. ముందు 2 బర్త్డేలు ఆంధ్రాలోనే చేసాం. ఇప్పుడు టైం కుదరక ఇక్కడే బెంగళూరులోనే చేయాల్సి వస్తుంది. మేము చిన్ను ప్రతి బర్త్డే ఇలానే, అంటే ఏదైనా ఆర్ఫనేజ్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ లేదా ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఫుడ్ డొనేట్ చేయడం కానీ, లేదా ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ, సో ఇలానే చేయాలని డిసైడ్ అయ్యాం. మేము బెంగళూరులో ఉంటాం. సో మా ఏరియాకి దగ్గరలో ఏమున్నాయా అని ఇలా సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడే ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే మా ఆయన వాళ్ళ కంపెనీలో ప్రతి సంవత్సరం కొన్ని ఖచ్చితంగా సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు చేపిస్తూ ఉంటారు. సో అందులో ఈ ఆర్గనైజేషన్ కూడా ఉంది. సో ఇక్కడికి వచ్చి ఒకసారి సూపర్వైజర్ గారితో మాట్లాడాము, డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. సో ఇక్కడ టోటల్ స్ట్రెంత్ విషయానికి వస్తే అరౌండ్ 250 మంది ఉన్నారు అని చెప్పారు. ఇక్కడే దీనికి అటాచ్డ్గా ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉంది. సో వాళ్ళొక 32 మంది, మిగిలిన వాళ్ళు వీళ్ళంతా కలిపి ఒక 230 నుంచి 250 మంది ఉన్నారని చెప్పారు. అసలు ఇనిషియల్గా మేము ఏం ప్లాన్ చేసుకున్నామంటే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కానీ ఎదర్ టిఫిన్ లేకపోతే భోజనం ఏదో ఒకటి ఆఫర్ చేద్దామని మేము అనుకున్నాం. అంటే బ్రేక్ఫాస్ట్లోకి మినీ టిఫిన్ కాంబో లాగా ఏదైనా ఆఫర్ చేద్దాం అనుకున్నాం. అంటే ఇడ్లీ, దోశ, పొంగల్, వడ, ఏదైనా ఒక స్వీట్, రవ్వ కేసరి అలాంటిది. లంచ్ ఎలాగో నాన్ వెజ్కి స్ట్రిక్ట్ నో కాబట్టి వెజ్లోనే కొన్ని వెరైటీగా ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఇలాంటి ఆర్గనైజేషన్స్కి వాళ్ళ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ ఎలా అంటే మనం బయట క్యాటరింగ్ అలా ఆర్డర్ ఇచ్చి అలా తీసుకెళ్ళడం అవేమి బయట నుంచి ఫుడ్ అస్సలు అలో చేయరు. అంటే వాళ్ళకంటూ ఒక ఆర్గనైజ్డ్ మెనూ ఉంటుంది. అందులోంచి మనం చూస్ చేసుకోవడమే. మా చిన్న బర్త్డే మండే వచ్చింది. సో మండే ఆ లిస్ట్లో ఏముందో దాన్ని బట్టే మనం చూస్ చేసుకోవాలి. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ ఐటెంతో పాటు స్నాక్ కూడా ఆఫర్ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడైతే మార్నింగ్ అరౌండ్ 8:30కి ఇది స్టార్ట్ అయింది. సో మార్నింగ్ లేచి రెడీ అయ్యి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాము. ఇది అయిపోయాక గుడికి వెళ్ళాలి. మేము అరౌండ్ 8:30 కల్లా ఇక్కడికి వచ్చేసాము. మీరు కనుక వీడియో స్టార్టింగ్లో గమనిస్తే కొద్దిమంది పెద్ద పిల్లలు ఆకుకూరలు అలవడంలో అండ్ ఆ చెత్తను ఎరడంలో, ఓడవడంలో బిజీగా ఉన్నారు. ఇక్కడ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళ డిసిప్లిన్ అండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. వీళ్ళ పనులు వీళ్ళు చాలా నీట్గా, ఆర్గనైజ్డ్గా, చెక్కినట్టుగా చేసుకుంటున్నారు. నేను మా ఆయన అలా వడ్డిస్తుంటే పక్కన ఆవిడ చెప్తున్నారు, మేడం ఇంతే వడ్డించాలి, పిల్లలు వేస్ట్ చేయకూడదు అని. అలానే మేము కూడా వడ్డిస్తున్నాం. వాళ్ళకి కావాలంటే మళ్ళీ పెడతారు. కానీ వీళ్ళ పాలసీ ఏంటంటే 0 వేస్టేజ్. అది చాలా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. వీళ్ళ బ్రేక్ఫాస్ట్ టైం అరౌండ్ 8:30కి స్టార్ట్ అవుతుంది అండ్ 8:45 కల్లా ఎండ్ అయిపోతుంది. సో షాప్ 8:45 కల్లా వాళ్ళు ప్రేయర్ హాల్లో అటెండ్ అవ్వాలంట. సో ఆ రోజు ఆ మెనూ ప్రకారం రవ్వ కిచిడి విత్ కోకోనట్ చట్నీ అండ్ ఇంకేదో పులియోగరి రైస్ అనుకుంటా, అది కూడా చేశారు. కొద్దిసేపు వడ్డించగానే మా బాబు మారం చేస్తుంటే పక్కన ఆవిడ, నేను వడ్డిస్తాలేండి మీరు వెళ్ళండి అన్నారు. సో నేను సైడ్కి వచ్చాను. పిల్లలతో పాటు మేము కూడా జాయిన్ అయిపోయాం. మామూలుగా అయితే చిన్ను ఒక్కడే ఉన్నప్పుడు తినాలంటే బాగా మారం చేస్తాడు. ఇక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల వాళ్ళని చూస్తూ నన్ను పెద్ద ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఫాస్ట్గానే తిన్నాడు. మా చిన్ను ఫస్ట్ బర్త్డే అప్పుడు కరోనా పీక్లో ఉందండి. ఆ టైంలో కూడా మేము ఇలానే వచ్చి సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. కాకపోతే కుదరలేదు. అంటే ఫుడ్ డొనేషన్ చేశాం కానీ మేము వెళ్ళలేకపోయాం డైరెక్ట్గా. ఈసారి ఆ లోటు లేదు, చక్కగా పిల్లలతో జరుపుకున్నాం. అక్కడ నిల్చున్న ఆవిడ పిల్లల ప్లేట్స్ గమనిస్తున్నారనుకుంటా, వీళ్ళు సరిగ్గా తింటున్నారా మిగిలిచ్చేస్తున్నారా అని. నేను ఇక్కడికి రాకముందు ఈ ఆర్గనైజేషన్ కొంచెం చిన్నదిగా ఉంటుందేమో అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చాక అర్థమైంది చాలా చాలా బాగుందండి. అంటే గ్రౌండ్స్ కానీ, వీళ్ళకి ఇచ్చే ప్లే టైం కానీ ఎక్కడ ఏ వంక పెట్టలేము. అండ్ హైజీన్ వాల్యూస్ కూడా చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను ఈవెన్ కిచెన్ లోపలికి కూడా వెళ్ళాను. చాలా చాలా బాగుంది. పిల్లలు చూసారా, వాళ్ళు తినేశాక వాళ్ళు వచ్చి ఇక్కడ డైరెక్ట్గా ఈ వాషింగ్ ఏరియా దగ్గర క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్తో వీళ్ళే ప్లేట్ తుడిచి అన్నీ ఒక దగ్గర పెట్టేసుకుంటున్నారు. వేస్ట్ మొత్తం అక్కడ మీరు చూసారు కదా, అందులో వేసేస్తున్నారు. సో అక్కడ కలెక్ట్ చేసి పడేస్తారు. అక్కడ ప్రేయర్ బెల్ రింగ్ అవుతూ ఉంది. అందుకే పిల్లలంతా కొంచెం హడావిడిగా పరుగుల మీద ఉన్నారు.
పిల్లలు ఎంత చక్కగా స్వీట్‌గా ఉన్నారో ముందు ముందు మీరే చూస్తారు. మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు చూడండి. ఇక్కడ కనిపించే ఈ బ్లాక్స్ అన్నీ వీళ్ళ క్లాస్ రూమ్స్. మేము కూర్చొని తిన్నదేమో మెస్ ఏరియా. ఓల్డ్ ఏజ్ హోమ్ మేబీ ఒక 200 మీటర్స్ దూరంలో ఉంది. నేను ముందు చెప్పాను కదా! మేము బ్రేక్‌ఫాస్ట్ అండ్ స్నాక్ ఐటెమ్స్ ఆఫర్ చేస్తున్నాము. 2 మినిట్ వీడియో. మీ పేర్లేంటి? అభిషేక్. నీ పేరు? రాజీవ్. రాజు. నీ పేరు? సాహెబ్. సాహెబ్‌కి భక్తి ఎక్కువ అనుకుంటా బొట్టు పెట్టేశాడు. నీ పేరు? చిరాయు. కొత్తగా ఉంది. నీ పేరు? ప్రవీణ్. బిగ్ హాయ్ చెప్పండి. బిగ్ హాయ్. సో, ప్రేయర్ కోసం అందరూ పిల్లలు ఇక్కడ అసెంబుల్ అయ్యారు. సో, మేడం అయితే అందరిని కంట్రోల్ చేస్తున్నారు. మనకు కూడా హాయ్ చెప్తున్నారు. పిల్లలు యాక్చువల్లీ చాలా యాక్టివ్‌గా ఉన్నారండి. అందరూ గట్టిగా అరుస్తూ చాలా వార్మ్ వెల్కమ్ ఇచ్చారు. బెంగుళూరులో సెటిల్ అయిన వాళ్ళకి ఎక్కువ లాంగ్వేజ్ వచ్చుంటాయి. సో, నాకైతే కన్నడ అర్థమవుతుంది అండ్ తమిళ్ కొంచెం మాట్లాడగలను బిగినర్ లెవెల్‌లో. ఇక్కడ పిల్లలకేంటంటే వాళ్ళ మదర్ టంగ్ కాకుండా ఇంకో 2 లాంగ్వేజెస్ కూడా చాలా ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. మాట్లాడుతున్నారు కూడా చాలా మంది. అందరూ మిక్స్ ఉన్నారు కదా! అది కూడా ఒక రీజన్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూసేది ధ్యాన మందిరం. సాయిబాబా విగ్రహం ఉందక్కడ. సో, పిల్లలకి డైలీ ఒక 2 సార్లయినా మెడిటేషన్ సెషన్ ఉంటుందంట. సో, సూపర్వైజర్‌ని కూడా ఒకసారి కలిసి ఆయనతో మాట్లాడి వెళ్దామని అక్కడే వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ టైమ్ పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. సో, అందుకే ఈవినింగ్ కూడా వెళ్ళాం. ఇక్కడ మేనేజర్ పేరు వెంకటేష్ గారు. తెలుగు రూట్స్ ఉన్నాయంట. బట్ కంప్లీట్‌లీ సెటిల్డ్ ఇన్ కర్ణాటక. మా చిన్నుకి అక్కడ ఒక ఏనుగు బొమ్మ బాగా నచ్చింది. దాన్ని పట్టుకొని బాగా తిరుగుతూ ఆడుకుంటున్నాడు. మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయలేదు. ఇక్కడ పిల్లల డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే అరౌండ్ 5:30 కల్లా పొద్దున నిద్ర లేపుతారు. తర్వాత 1 అవర్ ఫ్రెష్ అవుతారు. హాయ్. హాయ్. చూడు చూడు చూడు. హాయ్. హౌ స్వీట్. చిన్న చిన్న మేము ఈవినింగ్ అరౌండ్ 4:45 కల్లా తిరిగి వెళ్ళాము. చూసారుగా ఎంత బాగా గ్రీట్ చేస్తున్నారు. కన్నడలో భోంచేశారా అంటే అని అడుగుతున్నారు. కమింగ్ బ్యాక్ టు వీళ్ళ డైలీ రొటీన్. పొద్దున 5:30కి లేస్తారు అండ్ 6:30 లోపల ఫ్రెష్ అయిపోతారు. తర్వాత స్టడీ అవర్ కొద్దిసేపు ఉంటుంది అండ్ నెక్స్ట్ మెడిటేషన్ సెషన్ ఉంటుంది. క్లీనింగ్ సెషన్ కూడా కొన్నిసార్లు ఉంటుందంట. 8:30 బ్రేక్ఫాస్ట్ టైం. అరౌండ్ 8:45 కల్లా ప్రేయర్ హాల్లో ఉంటారు అందరూ. తర్వాత స్కూల్కి వెళ్ళిపోతారు. అఫ్కోర్స్ స్కూల్ క్లాస్ రూమ్స్ అన్ని పక్కనే అనుకోండి. ఇక్కడ కనిపించే ఈ బిల్డింగ్స్ అన్ని పిల్లల అకామిడేషన్‌కి. ఆయనతో చెక్ చేస్తున్నాం. స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అని. ఆయన ఇంకా అనదర్ 5-10 మినిట్స్‌లో స్టార్ట్ అవుతుందండి అన్నారు. సో, పిల్లలందరూ ఇలా లైన్ ఫార్మ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ పాప పేరు భవాని. ఎంత యాక్టివ్‌గా ఉందంటే ఆ బొమ్మ మా చిన్ను దగ్గర తీసుకుంది. అది మా ఆయనకి ఇవ్వట్లేదు, వాడికి ఇవ్వట్లేదు. బుడ్డదానికి అరౌండ్ 4 ఇయర్స్ ఉంటాయేమో. ఈ ఏజ్‌లోనే అది తన మదర్ టంగ్ కాకుండా తెలుగు కూడా మాట్లాడుతుంది లైట్‌గా. బట్ ఓకే కదా! నేనైతే అదర్ లాంగ్వేజ్ కొంచెం బిగినర్ లెవెల్‌లో కూడా మాట్లాడలేను. స్నాక్స్ అయితే వచ్చేసాయన్నారు. మళ్ళీ బ్యాక్ టు డైనింగ్ ఏరియా. ఇక్కడ పిల్లలందరూ లైన్‌గా వచ్చారు. ఇక్కడ ఉన్నావిడ వాళ్ళని కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంది. కంట్రోల్ అంటే జస్ట్ చిన్న పిల్లలు కదండీ! వాళ్ళేమి అల్లరి కూడా చేయట్లేదు. చాలా డిసిప్లిన్డ్‌గా ఉన్నారు. అందరూ చిన్నుకి విష్ చేశారు. ఇక్కడ స్ట్రెంత్ అయితే అబ్బాయిలతో పోలిస్తే ఆడపిల్లలే ఎక్కువ మందున్నారు. మేము స్నాక్‌గా బేల్‌పూరి లేదా సమోసా విత్ లడ్డు ఇద్దామనుకున్నాము. కాకపోతే మా ఇంటి నుంచి ఇక్కడికి అరౌండ్ 20 కిలోమీటర్స్ ఉంది. క్యారీ చేయడం చాలా కష్టమనిపించింది. అందుకే అది కుదరలేదు. చిన్నుకి పిల్లలతో పాటే కేక్ కట్ చేపిద్దామని అనుకున్నాము. కాకపోతే ఇక్కడ కేక్ కటింగ్ అలో లేదు. ఎందుకంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి అది వెస్టర్న్ కల్చర్. ఇక్కడ అవన్నీ ప్రమోట్ చేయరు. అండ్ సెకండ్‌దేంటంటే ఇప్పుడు కేక్ మీద ఈ పేస్ట్రీస్‌లో వచ్చే పైన క్రీమ్ వల్ల ఏమవుతుందంటే పిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి ఎక్కువొస్తున్నాయంట. స్ట్రెంత్ ఎక్కువ కదా! ఇలా సిక్ అయితే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. సో, అందుకే ఔట్ సైడ్ నుంచి ఏది అలో చేయట్లేదు. మేక్ సెన్స్ అనిపిచ్చింది.
ఇన్ కేస్ మీరు స్టిల్ కేక్ కట్ చేసుకోవాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అక్కడ మీరు కట్ చేసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ స్నాక్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం అయిపోయాక డైరెక్ట్గా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అక్కడ కేక్ కటింగ్ చేద్దాం అనుకున్నాము. ఇక్కడ పిల్లలకి బొబ్బట్లు చాలా ఇష్టమని ఇక్కడికి వచ్చిన ఒకసారి చెప్పారు. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా బొబ్బట్లు చేద్దామని అనుకుంటున్నాము. చేద్దాం కాదు, తెప్పిద్దాం అనుకుంటున్నాము. ప్రతి సండే ఇక్కడ పిల్లలతో కొన్ని కల్చరల్ ఈవెంట్స్ కూడా పర్ఫామ్ చేపిస్తారంట. మనకి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కూడా చూడొచ్చు. నేను ఇక్కడ ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ అయితే నిజంగా చూడలేదండి. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే చిల్డ్రన్ ప్లే ఏరియా విత్ ప్రాపర్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో పిల్లలకి ఫ్రీ టైంలో అస్సలు బోర్ కొట్టదు. అండ్ అలానే కాదు, ఇంత విశాలంగా ఉంది కాబట్టి గ్రౌండ్, వీళ్ళు క్రికెట్ అండ్ స్కేటింగ్ కూడా బాగా ఆడతారంట. సూపర్వైజర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయం చెప్పారు. అరౌండ్ ఒక 1 మంత్ బ్యాక్ ఎవరో 20-30 స్కేటింగ్ కిట్ డొనేట్ చేశారంట. వీళ్ళు సరదాగా 10 డేస్లో నేర్చుకొని ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఎవరైతే ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళతో ఆడి వీళ్ళే కప్పులు గెలిచారంట. సార్ చెప్పారు వీళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ బాగా ఎక్కువే అని, ఇన్ ఏ గుడ్ వే. స్పోర్ట్స్కి వచ్చేసరికి ఎన్ని స్కూల్స్ పార్టిసిపేట్ చేసినా వీళ్ళకే ఆల్మోస్ట్ ఎక్కువ కప్స్ వస్తాయంట. మా డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ లాస్ట్లో వచ్చిన పిల్లలంతా 10th క్లాస్ పిల్లలు. వీళ్ళకి ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఉంటాయంట. సో లాస్ట్లో హడావిడిగా వచ్చారు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్తున్నాం. అరౌండ్ టైం ఒక 5:30 అయి ఉంటుంది. పిల్లలంతా ఫ్రెష్ అయ్యి స్టడీ అవర్ కోసం వెళ్తున్నారు. మేము ఇక్కడున్న ఇన్ని బ్లాక్స్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్తున్నాము. ఈ బుడ్డది కూడా మమ్మల్ని ఫాలో అయింది. ఓల్డ్ ఏజ్ హోమ్లో అరౌండ్ 32 మంది ఉన్నారు. అందరూ లేడీసే. మీరు ఇక్కడ చూస్తున్న ఈ సార్ అరౌండ్ 30 ఇయర్స్ నుంచి ఈ ఆర్గనైజేషన్లోనే ఉన్నారు. ఆయన సర్వీసెస్ని ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా చాలా నీట్గా ఉందండి. వీళ్ళందరూ అక్కడికి రాలేరు కాబట్టి స్నాక్స్ అని డైరెక్ట్గా ఇక్కడికి తెప్పించేశారు. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ చేత చిన్నుకి బ్లెస్సింగ్స్ ఇప్పిద్దామని నేనైతే ఇంట్లో నుంచే అక్షింతలు రెడీ చేసి తీసుకొచ్చానండి. కేక్ హ్యాపీ బర్త్డే ಹೇಳಿ హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అదర్వా, హ్యాపీ బర్త్డే టు యూ. మే ద గుడ్ గాడ్ బ్లెస్ యూ, మే ద గుడ్ గాడ్ బ్లెస్ యూ, మే ద గుడ్ గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. అక్షింతలు అందరికీ ఇస్తున్నాను. ఇక్కడ ఒక ఇద్దరు అక్షింతల్ని ప్రసాదం అనుకొని తినేశారండి. అది నేను తర్వాత వీడియోలో చూసి రియలైజ్ అయ్యాను. బాధేసింది. మా చిన్ను బర్త్డే మేము ఎలా చేయాలనుకున్నామో ఎగ్జాక్ట్లీ అలానే చేసాం. మేము ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకో చిన్న విషయం అండి, నేను ఈ వీడియో ఏదో షోకేస్ చేయడానికో షో ఆఫ్ చేయడానికో పెట్టలేదండి. మా బాబు మొదటి 2 బర్త్డేలు కూడా మేము ఇలానే చేసాం. ఫస్ట్ బర్త్డే కొంచెం గ్రాండ్గా చేద్దామా అనుకున్నాము, కానీ ఎందుకో అంత ఇంట్రెస్ట్ రాలేదు. అందుకని తిరుపతి దగ్గరలో ఏర్పేడ్లో వ్యాసాశ్రమం అని ఒకటి ఉంది, అక్కడ జరిపించాం. కాకపోతే ఆ టైంలో కరోనా పీక్లో ఉంది కాబట్టి బయట నుంచి ఎవరిని వాళ్ళు అలో చేయలేదు. సో ఓన్లీ ఫుడ్ డొనేషన్ మాత్రమే చేసాం. వీళ్ళు ఆశీర్వదించడానికి వస్తే వీడేమో వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అందరూ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో చిన్నుని బ్లెస్ చేశారు. ఆల్మోస్ట్ అందరితో నేను మాట్లాడాను. ఎక్కువ మంది సౌత్ వాళ్ళే ఉన్నారు. నార్త్ ఇండియన్స్ ఒక 3-4 ఉన్నట్టున్నారు అంతే. ఒక పెద్దావిడైతే హిందీలో పాట కూడా పాడారు, బట్ నేను షూట్ చేయలేకపోయాను. అందరితో బాగా కలుస్తాడు కానీ కొత్త వాళ్ళతో కొంచెం త్వరగా వెళ్ళాడు దగ్గరికి. ఈవిడ బాగా చదువుకున్నవారు అనుకుంటా, నాతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అయ్యారు. చిన్ను వెళ్ళట్లేదని నేనే వాడిని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను. ఇంకో పెద్దావిడ కేక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. క్రీమ్ బాగా తక్కువ ఉన్న కేకే ఆర్డర్ చేసాం, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కోల్డ్ అండ్ కాఫ్ వచ్చిన ఇబ్బంది అవుద్ది కదా, అందుకని. సో చూశారు కదా మా చిన్ను బర్త్డే ఎలా జరిగిందో. మీకు మా చిన్ను బర్త్డే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ ద్వారా చెప్పండి. అలాగే బిలేటెడ్గా మీరు కూడా విష్ చేయొచ్చు. చిన్ను ఒరిజినల్ పేరు అథర్వరామ్.
వచ్చిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంకా రిటర్న్ అవ్వడానికి రెడీ అవుతున్నాం. మా ఇంటి దగ్గర నుంచి ఇది ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ అవేలో ఉండడం వల్ల మేము 2 టైమ్స్ ట్రావెల్ చేసాం. సో ఇవాళ అయితే మేము 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టే. బాగానే టైర్డ్ అయిపోయాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అది నాకు ఒక గ్రేట్ ఎంకరేజ్మెంట్ అండ్ నాలాంటి న్యూ క్రియేటర్స్కి అది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకో మంచి వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.